దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కూటమికి సంబంధించిన నాయకులు ప్రధానంగా చెప్తూ వస్తున్నమాట. 15 ఏళ్ళు కలిసే ఉంటాం, 15 ఏళ్ళు కలిసే ఉంటాం, 15 ఏళ్ళు కలిసే ఉంటాం అని చెప్తున్నమాట. క్షేత్రస్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య విభేదాలు ఇవన్నీ. దానిపైన కమెంట్ చేయండి అంటే ఏం చెప్తారు మీరు? లాస్ట్ టైం కూడా సినర్జీ ఎందుకు ఇంకా రావట్లేదు? పైన ఆ ముగ్గురు మధ్య ఉన్న సినర్జీ కింద క్యాడర్ మధ్య ఎందుకు రావట్లేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాస్ట్ టైం కూడా అనుకున్నాం మనం. జనసేన పార్టీ అనేది జనం కోసం పెట్టిన పార్టీ కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోసం పెట్టిన పార్టీ హ్మ్. అనేది డే బై డే ప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఇనీషియల్గా పీపుల్ అనుకున్నారు, ఈవెన్ మనలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఇదేదో సమ్ న్యూ పార్టీ, దే హ్యావ్ సమ్ ఐడియాలజీ, ఈ ఐడియాలజీతో వర్క్ చేస్తుంది, అటు రైట్ కాదు లెఫ్ట్ కాదు, మిడిల్ ఈస్ట్. మిడిల్గా ఉంటుంది అని అనుకున్నాం. హ్మ్. అంటే మోర్ టువర్డ్స్ లెఫ్ట్ అని అనుకున్నాం. హ్మ్. బట్ తీరా చూస్తే ఓవర్ ఎ పీరియడ్ దాని ట్రూ కలర్స్ బయటపడుతూ వస్తున్నాయి. హ్మ్. సో నిజమైన రంగులు ఏమిటి అని అంటే కేవలం చంద్రబాబు నాయుడిని ఎంతకాలమైనా సరే అధికారంలో ఉంచాలి. హ్మ్. అందుకు సంబంధించి క్విడ్ ప్రోకో వారికి ఏమొస్తుంది అనేది వాళ్ళకే తెలుసు. ఓకే. సో క్విడ్ ప్రోకోలో ఆయనకు అందుతుంది కాబట్టి కూల్గా ఉన్నాడు. హ్మ్. బట్ కింద కార్యకర్తలకు ఏం అందదు, ఓకే. గెలిచిన ఎమ్మెల్యేలకి ఏం అందదు, హ్మ్. వాళ్ళకేమీ సే లేదు, హ్మ్. ఆధిపత్యం లేదు, వాళ్ళ మాట చెల్లుబాటు కావడం లేదు. హ్మ్. సో దానివల్ల గొడవలు పడుతున్నారు, ఓకే. కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకరిద్దరు వెళ్ళిపోయారు, హ్మ్. ఇంకా కొంతకాలం అయితే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. సినర్జీ క్షేత్రస్థాయిలో అయితే ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. రాదు రాదు. అని నేను అనుకుంటున్నాను. హ్మ్. నా నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే సినర్జీ వచ్చే అవకాశం లేనే లేదు, రైట్. ఎప్పటికీ కూడా రాదు. బికాస్ పై లెవెల్లో వాళ్ళు కలిసి ఉండడానికి ఫ్యాక్టర్స్ వేరే ఉన్నాయి, అది వాళ్ళని సంతృప్తి పరుస్తుంది. హ్మ్. బట్ కింద లెవెల్లో కలిసి ఉండే ఫ్యాక్టర్స్ అసలు ఏం కనిపించడం లేదు, అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. హ్మ్. పైగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏం స్టేట్మెంట్స్ ఇస్తారు? మనకేముందని మీరు కొట్లాడతారు, మనకేముందని మీరు అరుస్తారు, మనకేముందని మీరు తిరగబడతారు, మీరు అణిగిమణిగి ఉండాలి కదా హ్మ్. అని వారికే చెప్తున్నాడు కదా. హ్మ్. సో ఎవరైనా విజ్ఞత కలిగిన వాళ్ళైతే ఆలోచించుకోవాలి. హ్మ్. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మనం కార్యకర్తలుగా ఏం సాధించాం, ఆ పార్టీ నాయకులుగా ఏం సాధించాం. హ్మ్. సో ఈ ఊరికి తాకట్టు పెట్టడానికి, ఒకరిని నెత్తిన పెట్టుకుని పూజించడానికో మొయ్యడానికో ఈ పార్టీయా? మనకంటూ ఒక ఐడెంటిటీ లేనప్పుడు, మనకంటూ ఒక స్థాయి దొరకనప్పుడు ఎందుకు ఈ పార్టీ అని వారందరూ కూడా ఆలోచించాలి. రైట్. రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక స్టేట్మెంటు నేషనల్ వైడ్‌గా పర్టిక్యులర్‌గా దక్షిణ భారతదేశంలో బాగా విమర్శలకు దారితీస్తోంది. స్టాలిన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, కేరళకు సంబంధించిన లీడర్‌షిప్, మొత్తం దక్షిణ భారతదేశానికి సంబంధించిన లీడర్‌షిప్ అంతా మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడం ద్వారా, డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా ఓటేయడం ద్వారా దక్షిణాదికి తీవ్రమైన అన్యాయం చేశారని చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్‌ని ఎట్లా చూస్తారు? మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కలిపి పెట్టాల్సిన అవసరం బీజేపీకి ఎందుకొచ్చింది? ఎందుకు విడిగా పెట్టలేదని మీరు అనుకుంటున్నారు? హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను అన్నాను, హ్మ్. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా మాట్లాడటంలో దిట్ట హ్మ్. అని అనాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. ఎందువల్ల వస్తుందంటే, అంటే ఈయన వయసుకి తగిన జ్ఞానానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాడా? హ్మ్. లేకపోతే జనాల్ని మాయ చేసి మభ్యపెట్టే మాటలు మొదటి నుంచి ఇస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్స్ కంటిన్యూ చేస్తున్నారా అనేది ఎదురయ్యేటువంటి ప్రశ్న. హ్మ్. వై? బికాస్ 2010లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజ్యసభలోనే 33% మహిళలకు ఇవ్వాలి. లోక్సభలో పెడితే ఆ లోక్సభ టెన్యూర్ అయిపోయినాక ఆ బిల్లు టెన్యూర్ కూడా లైఫ్ కూడా పోద్ది. హ్మ్. అదే రాజ్యసభలో అయితే బిల్లు లైఫ్‌లో ఎప్పటికీ కూడా లైఫ్ ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు అక్కడ చేశారు. హ్మ్. 33% ఇవ్వాలి అనేది అన్ని పార్టీలు యూపీఏ ఒప్పుకున్నారు, గవర్నమెంట్ తీసుకుంది. చేసేసింది. హ్మ్. సో ఇక ఇప్పుడు నువ్వు ఏ బేసిస్ మీద వీళ్ళకి మహిళల మీద ప్రేమ లేదు, శ్రద్ధ లేదు, వాళ్ళకి అధికారం ఇవ్వాలనే ఆలోచన లేదు, హ్మ్. అందుకే వీళ్ళు వ్యతిరేకించారని చెప్పడానికి అసలు ఎలాంటి ఆధారం లేదు. హ్మ్. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న సెప్టెంబర్ 2023లోనే మరొక్కసారి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు 33% మహిళలకు ఇవ్వడానికి లోక్సభలో కూడా చేసేశారు. హ్మ్. సో ఏ పార్టీ స్టాండ్ ఏంటనేది క్లియర్‌గా చెప్పేసిన తర్వాత, హ్మ్. ఇప్పుడు కొత్తగా నువ్వు కాంగ్రెస్‌కి ఇష్టం లేదు, లేతే డీఎంకేకి ఇష్టం లేదు అని మాట్లాడేటువంటి స్టేటస్ ఎక్కడుందసలు? హ్మ్. ఆ కాంటెక్స్టే లేదు. హ్మ్. కాంటెక్స్ట్ క్రియేట్ చేసి, హ్మ్. దాన్ని తిరిగి మీరు చేయలేదు అనడం అనేది ఒకవైపు అయితే, హ్మ్. వాస్తవంగా ఈరోజు నేషనల్ లెవెల్‌లో హ్మ్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఒక ట్రైటర్‌గా, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, హ్మ్. ఈ ప్రాంతానికి, ఈ జాతికి ద్రోహులుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ గారిని, వైసీపీ అధ్యక్షుడు జగన్ గారిని చూస్తున్నారు.
భయంకరంగా మీరు చూస్తున్నారో లేదో అవును, చాలా అవును. వస్తున్నాయి. ఉమ్. మోడీని పైకి ఎత్తుకుని వీళ్ళు ముగ్గురు మోస్తున్నారు. ఉమ్. ఇట్లాంటి పిక్చర్స్ కూడా నేను ఇవాళ అవును. కూడా చూశాను. అవును. సో ఎందుకు ఆ రకమైన పరిస్థితి వచ్చిందని అంటే ఈవెన్ ఇంగ్లీష్ మీడియా కూడా చాలా చోట్ల మాట్లాడింది. ఉమ్. ఒక ఏఐడిఎంకే వాళ్ళకి ఎంపీస్ అంటే లేకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఉమ్. వేరాజ్ వీళ్ళు ఎంపీలు ఉండి ఎక్కువ మంది అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ లేరు, అంతా డిఎంకేలో ఉన్నారు. ఉమ్. ఉండి వీళ్ళు ఈ బిల్లులకి సపోర్ట్ చేశారు. అందరూ కూడా అంటే మీరు తమిళనాడు పాలిటిక్స్ చూసినా, కేరళ పాలిటిక్స్ చూసినా వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ది స్టేట్ దే యునైట్ అండ్ ఫైట్. కరెక్ట్, కరెక్ట్. బట్ దే ఫైట్ విత్ ఈచ్ అదర్, అది వేరే విషయం. ఉమ్. బట్ రాష్ట్ర ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు అనుకున్నప్పుడు వాళ్ళు జాతి కోసం, రాష్ట్రం కోసం నిలబడిన దాఖలాలు ఎంతో కాలంగా ఉన్నాయి. ఉన్నాయి. బట్ ఈరోజు ఎంపీలుండి అవకాశం ఉండి మా రాష్ట్ర ప్రయోజనాలు కోల్పోయే పరిస్థితిలో మేమెందుకు అమ్ముడిపోతాం, మేమెందుకు తాకట్టు పెడతాం, మేమెందుకు జాతిని తాకట్టు పెడతాం అని చంద్రబాబు నాయుడు నిలబడలేదు, పవన్ కళ్యాణ్, జగన్ ఆంధ్రప్రదేశ్ నిలబడలేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇట్ సెల్ఫ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఉమ్. ఇండియాలో బీజేపీకి అపోజిషన్ లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే ఉమ్. వన్ అండ్ ఓన్లీ దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. మిగిలిన రాష్ట్రాల్లో అట్లీస్ట్ అరిచేవాడు, మాట్లాడేవాడు అని ఉన్నాడు. ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు, కర్ణాటకలో, కేరళలో లెఫ్ట్ వాడు మాట్లాడతాడు, లేకపోతే డిఎంకే మాట్లాడతాడు, మధ్యప్రదేశ్లో మాట్లాడతారు, ఉత్తరప్రదేశ్లో మాట్లాడతారు, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా మాట్లాడతారు. కానీ ఎంటైర్ ఇండియాలో అపోజిషన్, బీజేపీకి అపోజిషన్ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశే. బికాస్ అన్ని పార్టీలు మూకమ్మడిగా అతనికి దాసోహం అయిపోయి ఉన్నాయి బీజేపీకి, వారి కోసం పనిచేస్తున్నారు. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఓవర్ ఏ పీరియడ్. బట్ ఇక్కడ ఎంత వింతైన స్టేట్మెంట్ అంటే తెలుగు జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టిందే కాకుండా తిరిగి నిలబడిన వాళ్ళని విమర్శిస్తున్నావంటే ఇక నీ విజ్ఞత ఏంటి, నీ విజన్ ఏంటి, దేనికి మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు? ఇది జనం చంద్రబాబు నాయుడు అడిగేటువంటి రోడ్లకి ధర్నాలు, దీక్షలు కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష అని చెప్పి కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ రాష్ట్రం విడిపోయినప్పుడు చేశారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి బీజేపీని తిడుతూ కాంగ్రెస్తో అలయన్స్ అయ్యి ఆ రోజు దీక్షలు చేశారు రాహుల్ గాంధీతో కలిసి. మరి అప్పుడు కాంగ్రెస్ ఏమైంది, ఇప్పుడు కాంగ్రెస్ ఏమైంది? అంటే దేనికైనా ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం, ఒక విధానం ఉండదా? అట్లీస్ట్ కింద స్థాయిలో ఎమ్మెల్యే పదవి కావాలనో అధికార పార్టీలో ఉండాలని ప్రాకులాడేవారు పార్టీలు మారంటే అర్థం ఉంది. ఇంత లెగసీ ఉండి, ఇన్ని సంవత్సరాల పొలిటికల్ కెరీర్ ఉండి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా మినిమం ఐడియాలజీ పాటించరా, మినిమం వాల్యూస్ పాటించరా? ఇలా పార్టీలు మార్చుకుంటూ, సిద్ధాంతాలు మార్చుకుంటూ, కాసేపు బీజేపీతో, కాసేపు కాంగ్రెస్తో, అంటే రెండు ధృవాలతో కలిసి ఎలా ప్రయాణం చేస్తారండి? ఇక ఇంతకంటే సిగ్గులేని జన్మ ఏముంటుందండి? అది 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 ఎట్లా ఐడియాలజీ అవుతుంది? అంటే సార్ మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా మీరు అంటున్నారు. ఆయన అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిన అగత్యమే లేదు కదా. ఇట్ ఈస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అండ్ అప్రూవ్డ్ థింగ్. వాళ్ళు పెట్టింది డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ అన్న ఒక్క మాట వాడితే ఎలాగో మాకు మెజారిటీ రాదు, కాబట్టి మహిళలను కూడా కలిపితే ఆ కాంటెక్స్ట్లో, ఆ నెపంలో మహిళల కోసం వెనకాడలేం కాబట్టి దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక పొలిటికల్ ప్లాట్ బీజేపీ ప్లాన్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా ముందు రోజు చెప్పారు, వీఆర్ ఫర్ విమెన్. అది ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాం. మీరు విమెన్ బిల్లు ఇది కలిపి పెడితే మేము చెయ్యం, మీరు విమెన్ సపరేట్గా పెట్టండి, ఇది సపరేట్గా పెట్టండి అని క్లియర్గా చెప్పేశారు. సో నేషన్ నౌ నోస్. ఇప్పుడు నేషన్ వాంట్స్ టు నో అనేది ఏం లేదు ఇక్కడ. నేషన్ నోస్ ఎవ్రీథింగ్ నౌ. వాళ్ళు ఒక క్లియర్ కట్ కాన్స్పిరసీ చేశారు, అందుకే డీలిమిటేషన్తో విమెన్ బిల్ కలిపారు. అదర్వైజ్ దెర్ ఈజ్ నో నీడ్. ఈ రోజు ఇవ్వచ్చు కదండి 543లో. 2023లో మీరు 33% ఒప్పుకున్నాక 24 ఎలక్షన్ ఎందుకు ఇవ్వలేదండి మా ఉమెన్కి? మీకు బీజేపీకి నిజంగా అంత ప్రేమ ఉంటే, ఈ టీడీపీ కూటమికి మహిళల మీద ప్రేమ ఉంటే 2024 ఎందుకు ఇవ్వలేదు? 33% ఇవ్వచ్చు కదా. ఎవరు అడ్డుకున్నారు, ఎవరు వద్దన్నారు? అంటే మీకు మీరే వద్దనుకున్నారు, అంటే మీకే ఇష్టం లేదు ఇవ్వడం ఏదో ఒక నెపంతో. అప్పుడేం చెప్పారు, 21 సెన్సస్ అవ్వలేదు కాబట్టి సెన్సస్ అయిన తర్వాత 33% ఇస్తామని ఆ రోజు బిల్లులో పెట్టారు. ఇప్పుడు బిల్లు 2011 సెన్సస్. మరి సెన్సస్ అవ్వకుండా ఎందుకు పెట్టారు బిల్లు? మీరే చెప్పారు కదా, మీరు లోక్సభ సాక్షిగా బిల్లులో రాశారు ఏమని, సెన్సస్ అయిన తర్వాత 33 ఇస్తామని. మరి సెన్సస్ అయ్యే వరకు ఆగాలి కదా, ఆగకుండా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టారు? సో ఇదంతా కాన్స్పిరసీ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇష్టం లేదండి, ఈ కూటమి వాళ్ళకి ఇష్టం లేదు మహిళలకు ఇవ్వడం, ఉమ్, దాన్ని ఏదో రకంగా తిప్పికొట్టాలని చెప్పేసి ఉమ్, ఒక పొలిటికల్ ప్లాట్ కాన్స్పిరసీ తప్ప ఉమ్, ఈ చిత్తశుద్ధి అనేది క్లియర్గా లేదు, అది అర్థమవుతుంది. ఓకే. అది కాంగ్రెస్ని, అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడటం లేదు, కానీ 40 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి కదా, అవును. ఒక లైన్కి కట్టుబడి ఉండాలి కదా. గట్టిగా అంటే అధికారమే పరమావధా? ఉమ్, అధికారం రాకపోతే ఏ వైపైనా వెళ్తాం, ఎవరితో అయినా కలుస్తామా? ఉమ్, మరి ఇదే స్టాలిన్తో ఆయన కలిశాడు కొద్ది రోజులు, అవును. మళ్ళీ ఆ జయలలితతో కలిశారు కొద్ది రోజులు, కరుణానిధితో కలిశారు కొద్ది రోజులు. ఉమ్, అదే 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 రకం. అంటే రాజకీయ పార్టీలు డైనమిక్గా ఉంటాయి కదా, చేంజ్ అవుతూ పోతుంటాయి కదా. అవును, పార్టీ డైనమిక్ ఉండొచ్చు కానీ ఐడియాలజీ కాదు కదండి. ఐడియాలజీ ఉండాలిగా. ఐడియాలజీ అయితే ఉండాలి కదా. రైట్.